ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. రౌడీల బాధ నుంచి మన బాలరాజుని తప్పించిన చిన్ని అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. ఏం చేస్తాడు, మొక్కను చూసి మొక్క ఎండిపోతుంది అనమాట. అయ్యో మొక్క ఎండిపోతుంది కదా అని నీళ్ళు పోయడానికి వస్తుంది అనమాట. అయితే వాళ్ళ పెద్దమ్మ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి అనమాట. ఎందుకోసం అంటే వాళ్ళ పెద్దమ్మ చెప్తుంది కదా, ఆ పువ్వు పూసినాక సంవత్సరానికి ఒకసారి పూస్తుంది, ఆ పువ్వు పూసినాక ఎవరిని ఇష్టమైన వాళ్ళకి ఇవ్వచ్చు అని అంటే మన మ్యాడీ అనుకుంటాడు కదా, చిన్నికి ఇవ్వాలి అని అనుకుంటాడు కదా. అయితే మళ్ళీ వాటర్ పోయకుండా ఉండిపోతాడు అనమాట. ఉండిపోయిన తర్వాత వాళ్ళ పెద్దమ్మ వచ్చి నీకు ఉండికొచ్చిందా నాన్న అంటే, ఏం లేదు పెద్దమ్మ అని అంటే నువ్వు ఆ మొక్కలో నీళ్ళు పోయలేవంటే నీకు చిన్న గుర్తుకు రావాలి, రిసెప్షన్ రోజు నేను ఇచ్చిందన్న గుర్తుకు రావాలి అని అంటే, లేదు పెద్దమ్మ అదంతా ఎందుకు ఊకే చిన్ని పేరు తీసుకొస్తావు అని అంటాడు అన్నమాట. చిన్నప్పటి నుంచి నాకు తెలుసు నాన్న, నువ్వు అబద్ధాలు చెప్పడానికే ప్రయత్నం చెయ్యకు, నీకు రాదు అని అంటది అనమాట. అవును పెద్దమ్మ, నీకు గుర్తుకొచ్చింది కాబట్టి నేను మొక్కకు నీళ్ళు పోయకుండా ఆగిపోయానంటే ఇప్పుడు నువ్వు మ్యాడీలా కనిపిస్తున్నావు, కానీ అలా చెయ్యొద్దు నాన్న అని అంటది అనమాట వాళ్ళ పెద్దమ్మ. ఇంట్లో అన్ని వడ్డించినాక ప్లేట్ను గుంజుకోవడం తప్పు కదా, అలానే నువ్వు మొక్కకు నీళ్ళు పోయడానికి వెళ్ళి మళ్ళీ మొక్కకు నీళ్ళు పోయకపోవడం తప్పు నాన్న అని అంటది. గుట్ట ప్రాణాలు ఉంటుందని నీకు తెలుసు కదా నాన్న, అలా ఒక ప్రాణం పోతుంటే నువ్వు చూస్తూ ఊకుంటావా అని అంటే వెళ్ళి చెట్టుకు ఎండిపోయిన ఆకులన్నీ తీసేసి వాటర్ పోసాడు అనమాట మ్యాడీ. కానీ ప్రేమని ఎప్పుడు పచ్చగా ఉంచుకోవాలి, అలా ఎండిపోయేటట్లు చేసుకోవద్దు అని అంటే నువ్వేం చెప్పాలనుకున్నావు నాకు అర్థమైంది పెద్దమ్మ అని అంటే, పలిగిన మనసు ఇంకా పలిగిన అద్దం ఎప్పటికీ అద్దుకోదు అని చెప్పేసి వెళ్ళిపోతుంటే ఆ లోకి శ్రేయ చూస్తుంటారు అనమాట. ఇదంతా అక్కడ నుంచి పారిపోతుంది. ఎన్ని చెప్పినా బావ మనసు మారలేదు అని శ్రేయ ఖుషి అవుతుంది అనమాట. ఖుషి అయితే మన లోకి ఏమనంటే, ఇప్పుడు ఎంత చెప్పినా వినలేదు కానీ నువ్వు ఒక పని చేయలేదు తెలుసా అంటే, ఏం చేయాలంటే మీ బావ పక్కల ఎప్పుడు ఉండేటట్లు చూసుకోవాలంటే, సరే ఇప్పుడే అత్తయ్యతో మాట్లాడి నేను ఆఫీస్కి వెళ్తాను అని అంటది అనమాట. అప్పటికి ఫేస్ ఎలా వెలిగిపోతుందో చిచ్చుపుడ్డిలాగా, ఏంటి ఆ స్పీడ్, కొంచెం మెల్లిగా నడవచ్చు కదా అని అంటది అనమాట. తర్వాత అతను ఎలాగో పట్టించుకోవట్లేదు, స్టాఫ్ నాన్న పట్టించుకోవాలి కదా సార్ అంటే ఆగిపోతాడు అనమాట. అంటే పట్టించుకుంటారా అని అంటారు. చేయకుండా మూసుకొని పదా అని అంటే, ఏమంటే శ్రీవారు అని కాళ్ళుకి రాయి తగిలి కింద పడిపోతుంది అనమాట. పాపం మన చేయిస్తాడు. తర్వాత తీసుకోవడానికి చూస్తాడు. తర్వాత ఒక ఆడపిల్ల, అలాగే మీ ఆఫీస్లో పనిచేసే పిల్ల, నువ్వు తాళి కట్టిన పిల్ల కింద పడిపోతుంటే అలా చూస్తున్నావేంటి, చెయ్యి పట్టుకొని లేపు అని అంటే, లేపనికే చెయ్యనికపోతే మ్యాడీ ఇట్లా తీసుకుంటాను మరి తీసుకొని, అంటే వైఫ్గా టచ్ చేయడం ఇష్టం లేకపోతే ఒక స్టాఫ్ గనన్నా చేసి నన్ను లేపొచ్చు కదా అని అంటే, అంత విశాలమైన హృదయం నాకు లేదు, నువ్వే లేచితే కార్లో వెళ్ళి కూర్చుంటాడు. మరి కూర్చొని, ఏమండి శ్రీవారు, మీరు నన్ను టచ్ చేయొద్దని అనుకున్నారు కదా, భిక్షం వేసుకొని కూర్చున్నారు కదా, ఇప్పుడు చూడు నువ్వే ఎత్తుకొని వెళ్ళేటట్లు చేస్తాను నేను అని అనుకుంటాను మన చిన్ని. కాళ్ళ నుంచి చూసి ఏంటి లేవలేకపోతుంది అంటే, పాపం లేవలేకపోతున్నట్లున్నదని వెళ్తాడనమాట. వెళ్ళి వచ్చావు నేనే వెళ్తాను, ఏదో దేక్కుంటానో ఎలాగోనే నేనే వస్తాను అని అంటే, మ్యాడీ ఏం చేస్తాడు, మన చిన్నిని ఎత్తుకుంటాడు అనమాట. ఎత్తుకొని తీసుకొస్తాడు అనమాట. ఓ భార్య నడవలేకపోతుందని ఎత్తుకున్నావా అని అంటే, లేదు ఒక స్టాఫ్ లాగా ఎత్తుకున్నాను నేను అని అంటాడు అనమాట. తర్వాత అక్కడ నుంచి లోకి మొత్తం చూస్తాడు అనమాట. ఓ అసిస్టెంట్ మేనేజర్ లాగా చేరింది అనమాట. దీని సంగతి నాగవల్లి ఆంటీకి చెప్పాలి, ఈ వీడియో నాగవల్లి ఆంటీకి చూపించి రచ్చ చేయాలి అని లోకి అనుకుంటాడు. కాళ్ళ కూర్చుంటది. ఒక పిల్ల ఏం చేస్తుంది, చిన్న పిల్ల కాళ్ళు తలిగి అదే రాయి తలిగి కింద పడిపోతుంది అనమాట. మధు తొందరగా వెళ్ళి ఆ పాపని లేపి వాళ్ళ పేరెంట్స్కి ఇస్తుంది అనమాట. అక్కడ నుంచే మన మ్యాడీ చూస్తుంటాడు. అబ్బోయ్ నేను నడవలేనని పెద్ద బిల్డప్ ఇచ్చాను కదా, నడవలేనన్నావు కదా, ఇప్పుడు ఎలా నడుస్తున్నావు అని మ్యాడీ అంటాడు అనమాట. నా కాలు బాగుంది అని ఇట్లా తిరుగుతుంది అనమాట. ఆపేసాయి, నువ్వు నన్ను మళ్ళీ మోసం చేసావు కదా అంటే, నేను మళ్ళీ మోసం చేయలేదు, నీతో సరసం చేశాను, ఓ భార్య ఒక భర్తతో సరసం చేసింది అని అంటాడు అనమాట. ఇంతమంతా నీ బతుకంతా అబద్ధాలే, అన్నీ నటననే, మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే చిన్ని అని అనాలి అని. దగ్గరలో ఆటోలు గిట్ట దొరికాయి, నువ్వు నడుచుకుంటారు ఆఫీస్కి అని చెప్పేసి బ్యాగ్ పడేసి వెళ్ళిపోతాడు అనమాట. మ్యాడీ వెళ్ళిపోతారు. తర్వాత ఆఫ్ టికెట్ మన మధుకు కాల్ చేస్తాడు. మధుకు కాల్ చేసి బాలాజన్నని అక్కడ నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ చేశారంట, మా ఫ్రెండ్ చూశాడంట అని అంటే, సరే మళ్ళీ ఆ షాప్ ఎక్కడుందో అతను ఎక్కడున్నాడో కనుక్కో అని అంటే, సీసీ ఫుటేజ్ చూడు దాంట్లో కార్ నెంబర్ తెలుస్తుంది అని అంటే, సరే మీరు శివాలయం కాడికి రాండి నేను గిట్ట అక్కడికి వస్తానని అంటారు. తర్వాత వస్తుంది అనమాట. ఎంతసేపు అయిందమ్మా వచ్చి నువ్వు అని అంటే, ఇప్పుడే వచ్చాను ఆఫ్ టికెట్ అంటే, వీడియో తెచ్చావా అంటే తెచ్చానమ్మా అని అంటే, వీడియో కనిపిస్తుంది ఆ కార్ వచ్చేసి గాంధీ సెంటర్లోనే ఎక్కువ నడిపించారంట అంటే, సరే మనం అక్కడికి వెళ్దాం అని చిన్ని అంటారనమాట. తర్వాత మన లోకి ఏం చేస్తుంది, ఆంటీ మన కుంపలు మునిగిపోయాయి అవి మునిగిపోయాయి అని అరుస్తుంది అనమాట. వాళ్ళ మామ అంటాడు, స్టాప్ ఇట్, ఏం మాట్లాడుతున్నావు, మన కుంప ముంచేది ఎవరికి ఉంది అంత దమ్ము అని అంటాడు. తర్వాత మ్యాడీకి ఉంది అంకుల్, మ్యాడీ ఏం చేస్తాడు తెలుసా, మధుని ఆఫీస్ని పిలుచుకున్నాడు, తనతో మంచిగా ఉన్నాడు, ప్రేమగా ఉన్నాడు, వాళ్ళిద్దరు కలిసిపోయారు. వాళ్ళని లోకి చెంప పలగొట్టి, నా మ్యాడీ అలా చేయడు
అల్లుడు అని చెప్తారనమాట. చెప్పి చూడండి ఆంటీ అని వీడియో చూపిస్తుంది. వీడియో చూపియని ఏంటి బావ ఇలా చేస్తున్నా అంటే చిన్ని చాలా ముదురు ఏ మేడం దగ్గర చేసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నట్లున్నది అని అంటారన్నమాట. అయితే ఆఫీస్లో ఎప్పుడు జాయిన్ అయ్యిందో అని అంటే మన స్టే అంటది ఆఫీస్లో జాయిన్ అయిందంటే త్వరగా ఇంటికి వస్తుంది. నాకు బావకు పెళ్లి జరగాలంటే కళ్ళలోనే జరుగుతుంది అంటే ఇళ్ళలోనే జరుగుతుంది. ఆ చిన్ని సంగతి నేను చెప్తాను అని మన నాగవల్లి అంటే చిన్ని ఇంకా మన ఆఫ్ టికెట్ ఏం చేస్తారో తిరుగుతారనమాట. మన బాలరాజు ఆ కార్ ఏడు ఉందని ఆ కార్ కనిపిస్తాడు అనమాట. ఆ కార్ అమ్మంటే కార్ దగ్గరకు వెళ్ళగానే వాడు రౌడీ వస్తాడనమాట. ఆ రౌడీ మన దేవా మనిషి అమ్మ ఇక్కడ దాచుకొని వాళ్ళు పక్కకు వెళ్తారనమాట. తర్వాత అతను ఏం చేస్తాడు పార్సల్ తీసుకొని బాలరాజు ఉన్న ప్లేస్కి వెళ్తారనమాట. మందు ఎందుకు తీసుకురాలేవురా అంటే బాలరాజు ఉన్నంత వరకు మనం మందు తాగొద్దురా అని అంటాడు. అప్పుడే మన చిన్ని ఆ ప్లేస్కి వస్తాడు. రౌడీలకు డోర్ కొట్టినట్లు యాక్టింగ్ చేస్తారనమాట ఆఫ్ టికెట్. ఆ రౌడీలు ఏం చేస్తారు బయటికి వచ్చేస్తాడు. బయటికి వచ్చి ఎవరు కొట్టిందని వెతుకుతారనమాట. అప్పుడే మన చిన్ని లోపలికి వెళ్ళి నాన్న అని పిలుస్తారు. చిన్నప్పటి అన్నీ గుర్తు తెచ్చుకొని నాన్న అని పిలుస్తారు అనమాట. వాళ్ళ నాన్న హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఎందుకు నాన్న నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే తప్పదమ్మా ఇలాంటిది వస్తుంది, నీకెలా తెలిసిందమ్మా నేను ఇక్కడున్నాను అని అంటారు. మనుషులు మంచోళ్ళు కాదమ్మా, ఇంత రిస్క్ చేసుకొని నువ్వు నా కోసం వచ్చావా మన జరిగితే అని అంటే నువ్వు నా పక్కన ఉన్నావు కదా నాన్న, భవిష్యత్తులో గిట్ట నువ్వు నా తోడు ఉంటావు, నాకేం జరగదు అని అంట. త్వరగా లేవు నాన్న అని అంటే పాపం వాళ్ళ నాన్నకు కాలు మీద కొడతారు కదా దేవా, నడవడిక రాదు పాపం నాన్న అని అంటే నడవడిక రావట్లేదమ్మా అని అంటే నేను చేసిన పాపానికి ఇది శిక్ష అమ్మా అని అంటే ఆ దేవా నన్ను కొట్టాడు అని చెప్తాను. మా పాపం మధు బాధపడతాడు. తర్వాత రౌడీలు వస్తాడు. ఏంటి నువ్వు పెద్ద హీరోయిన్ అనుకుంటున్నావా, మీ నాన్న నేర్పించుకోవడానికి వచ్చావా అని అంటాడు. కి రెడీగా ఉన్నావు నువ్వు ఉన్నావా అని అనే గారికి ఆఫ్ టికెట్ అని పిలుస్తామంట. ఆఫ్ టికెట్ స్నోబాల్ని వేసాడనమాట. వేయగానే వాళ్ళిద్దరు వాళ్ళ నాన్నని తీసుకొని బయటికి వెళ్ళిపోతారు. ఈ రోజుకి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.